స్క్రీన్ మీద 2 బొమ్మలు కనిపిస్తున్నాయి కదా! ఒకవైపు కర్ణుడు, ఇంకోవైపు కృష్ణుడు. కర్ణుడు కృష్ణుడి విషయంలో ఆందోళన పడుతున్నాడు. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. కర్ణుడు చెబుతున్నాడు, "నా తల్లి నేను పుట్టగానే నన్ను వదిలేసింది. ఇందులో నా తప్పేముంది? నేనేం పాపం చేయలేదు. ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పడానికి ఒప్పుకోలేదు. నేను క్షత్రియుడు కాదని నాకు విద్య నేర్పడానికి నిరాకరించాడు. ద్రౌపది స్వయంవరంలో నన్ను అవమానించి పంపించేసింది. ఎందుకంటే నేను రాజకుటుంబంలో పుట్టలేదని నన్ను అవమానించి అక్కడి నుంచి నెట్టేశారు." ఈ విషయాలన్నీ చెబుతూ కర్ణుడు శ్రీకృష్ణుడి దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. పుట్టగానే తల్లి వదిలేసింది, ద్రౌపది స్వయంవరం నుండి పంపించేసింది, ద్రోణాచార్యుడు విద్య నేర్పలేదు, జీవితాంతం అవమానాలు పడుతూనే ఉన్నాను. మరి నా తప్పేముంది ఇందులో? నేను చేసిన నేరమేముంది అని అడుగుతాడు. ఈ ప్రశ్నలకి కృష్ణుడు నవ్వుతూనే ప్రతి విషయం చెబుతాడు. నేను పుట్టడమే జైల్లో పుట్టాను. నా పుట్టికే కారాగారంలో జరిగింది. పుట్టగానే నన్ను నా తల్లి నుండి వేరు చేశారు. ఆవులు మేపేవాణ్ణి, పేడ ఎత్తేవాణ్ణి. నీ సమస్య కాదు, ముందు నా సమస్య విను. సొంత మేనమామ నా ప్రాణాలు తీశాడు. అంటే అది ఎంత దారుణం, అన్యాయం. ఇద్దరి విషయంలోనూ జరిగింది. ఈ అన్యాయంకి బాధ్యత ఎవరి మీద నెట్టాలి? ఈ ఇద్దరిలో ఎక్కువ అన్యాయంకి గురైనడు కృష్ణుడే కదా. అతని పుట్టికే కారాగారంలో జరిగింది. పుట్టుకతోనే చావు పీక మీద కూర్చుంది. సొంత మేనమామ కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. ఆవులు కాయాల్సి వచ్చింది, పేడ ఎత్తాల్సి వచ్చింది. అయినా సరే పిల్లను గ్రోబి వాయించేవాడు, సంతోషంగా ఉండేవాడు. అల్లరి చేసేవాడు, ఏడ్చేవాడు కాదు, ఆందోళన పడేవాడు కాదు. కర్ణుడు నిరంతరం తన పుట్టుక గురించి దిగులు పడుతూనే ఉండేవాడు. కృష్ణుడు తన పుట్టుక గురించి ఎవరినీ నిందించలేదు. కర్ణుడు ఎప్పుడు తన గతం తలుచుకొని బాధపడుతూ ఉండేవాడు. కృష్ణుడు ఆనందంగా పిల్లను గ్రోబి వాయించుకుంటూ తిరిగేవాడు, భవిష్యత్ చూసేవాడు. కాలం ఇద్దరికి అన్యాయమే చేసింది. కర్ణుడు ఆ అన్యాయాన్ని చూసుకుంటూ ఎప్పుడు కంటతడి పెట్టేవాడు. శ్రీకృష్ణుడు భవిష్యత్ గురించి ఆలోచించుకుంటూ ప్రశాంతంగా ఉండేవాడు. కృష్ణుడికి తన జీవితంలో జరిగిన అన్యాయం కూడా గుర్తు తెచ్చుకునేవాడు కాదు. ఇద్దరూ ఒకేలాంటి అన్యాయంకి గురైనా సరే ఒకరు ఆందోళన పడుతూ ఉండేవారు, మరొకరు ప్రశాంతంగా నవ్వుతూ నవ్విస్తూ ఆట పట్టిస్తూ ఉండేవారు. అందుకు కారణం యాక్సెప్టెన్సీ. ఒకరు వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు, మరొకరు చాలా సంతోషంగా తన జీవితాన్ని అంగీకరించారు, యాక్సెప్ట్ చేశారు. అలా అయితే జరుగుతుంది, చూసుకుందాం అనుకున్నాడు కృష్ణుడు. ఇద్దరిలో మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి. కర్ణుడిలాగా దుఃఖం పడుతూ ఉండాలనుకుంటున్నారా? కృష్ణుడిలాగా జీవితాన్ని సుఖంగా గడపాలనుకుంటున్నారా? చివరికి ఏం జరిగింది? దుఃఖం పడే కర్ణుడికి చావు దక్కింది. నవ్వుతూ ఉండే కృష్ణుడికి నిత్యం పూజలు అందినాయి. జీవితంలో సమస్యలు ఉండవు గాని కాదు, వాటిని ఎలా స్వీకరిస్తామనేదే ముఖ్యం.